పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథం 20 అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనుల నుండి నిన్ను ఆదుకొనును గాక. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనుల నుండి నిన్ను ఆదుకొనును గాక. పరిశుద్ధుడైన యేసు ప్రభువారు మనల్ని ఎక్కడి నుంచి ఆదుకుంటాడు, ఎక్కడి నుంచి మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎక్కడి నుంచి మనకు తోడుగా ఉంటాడు, ఎక్కడి నుంచి మనకు కాపాడుతాడు, ఎక్కడి నుంచి మనల్ని దీవిస్తాడు, ఎక్కడి నుంచి నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు నాకు మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు, ఎక్కడి నుంచి సహాయం చేస్తాడంటే నీవు వెళ్ళినా నీ మందిరముల నుండే, నీ దేవుడైన యెహోవా నీకు నీ మందిరముల నుండి నీకు సహాయం చేస్తాడు, నీ మందిరముల నుండి నీకు తోడుగా ఉంటాడు, నీ మందిరముల నుండి నీకు ఆశీర్వాదనిస్తాడు, నీ మందిరముల నుండి నీకు మేలులో ఉపకారాలు చేస్తాడు ఆయన, నీ మందిరము నుండి నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు ఆయన. నీవు ఈ రోజు ఆదివారం కాబట్టి నీవు ఎక్కడున్నా ఏ చోటున్నా నీవు దేవుని సన్నిధి మానవద్దు, దేవుని సన్నిధికి వెళ్ళు. నీకు దగ్గరలో ఉన్నా నీవు ఏ సన్నిధికి వెళ్తున్నావో ఆ సన్నిధికి నువ్వు వెళ్ళు. ఆ సన్నిధిలో నుండి ఆ మందిరముల నుండి దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను కాపాడుతాడంటే ఆయన, నిన్ను రక్షిస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు ఆయన, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. నీవు ఎంత ఆశీర్వాదము పొందుకున్నా దేవుని విడిచిపెట్టద్దు. నీకు ఎంత పలుకుబడి వచ్చినా, ఎన్ని అంతస్తులు వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా, ఎంత హోదా వచ్చినా సరే, నీవు ఒక స్థాయిలో ఉన్నావంటే అది నీ మందిరం నుండి నీవు ఆశీర్వదించబడ్డావు కాబట్టి నీవు దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. దేవుడితో నీవు సహవాసము కలిగి ఉండాలి. దేవుడితో నీవు నిత్యము కూడా అనుదినము కూడా ఆయనను నీవు స్తుతిస్తూ ఉండాలి. స్తుతి 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 అంటూ దేవుడిని నీవు స్తుతించాలి. నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. పరిశుద్ధ స్థలం అది. దేవుడి మందిరం అంటే ఏంటి? అది పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధులు నడిచే స్థలము, అక్కడ పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధాత్ముడు ఉండే స్థలం అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండే స్థలం. ఆదివారం నాడు నీవు దేవుడి సన్నిధిలో నువ్వు చేరి ఆయనను స్తుతించి ఆయనను మహిమపరిచి ఆయనను ఆరాధిస్తే నిన్ను దేవుడు బహుగా దీవిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆదివారం ఒక్కరోజు వారములో ఒక్కరోజు దేవుడికి నీవు సమయాన్ని ఇచ్చి చూడు. దేవుడు మిగతా రోజు నిన్ను ఆశీర్వాదంగా మార్చిపోతున్నాడు, ఆయన దీవెనకరంగా మార్చిపోతున్నాడు. నీలో సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఉత్సాహాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇస్తాడు ఆయన. నీకున్న ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తాడు ఆయన. దేవుని సన్నిధిలో నుండే నీవు దీవించబడతావు, కాపాడబడతావు. నీకు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. నీవు వెళ్ళే ప్రతి చోట కూడా నీవు దీవించబడతావు. నీవు ఈ సన్నిధిలో నుండి నీవు బయటికి వెళ్ళినప్పుడు నీవు కాపాడబడతావు, దీవించబడతావు. దేవుని మందిరాన్ని, ఆ దైవజాని కుటుంబాన్ని నీ విడిచిపెట్టవు. ఎవరిని? ఆ దేవాతి దేవుణ్ణి, దేవుని మందిరాన్ని, ఆ దేవునికి ఆ యొక్క దేవుడు ఏర్పరచుకున్న సంఘ కాపరైన ఆ దైవజాని కుటుంబాన్ని, ఆ సంఘాన్ని నీవు విడిచిపెట్టకూడదు. నీకు అదే నీకు ఆశీర్వాదము, అదే నీకు బలము, అదే నీకు సంతోషము, ఆనందము, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. దేవుని మందిరాన్ని మానకూడదు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు నిన్ను కాపాడతలేదా, నిన్ను రక్షిస్తలేదా? దేవుడు నిన్ను పుట్టించినందుకు, నిన్ను దేవుడు పెంచుతుంది, పోషించినందుకు, రక్షిస్తున్నందుకు, కాపాడుతున్నందుకు దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాలని కదా. ఎప్పుడైతే నీవు దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చేసావో నీ సమయాన్ని ఆయన
కేటాయిస్తాడు ఆయన. నీ సమయాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు ఎప్పుడైతే దేవునికి సమయాన్ని ఇస్తావో నీ సమయం అంతా నీ మిగతా రోజులంతా కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాపాడతాడు, తోడుకుంటాడు, రక్షిస్తాడు. ఆయనతోటి మనం సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయాలి. పరిశుద్ధ స్థలం అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ స్థలము, పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్న ఆ మందిరం. పరిశుద్ధాత్ముడు అక్కడ సంచరిస్తున్నప్పుడు పరిశుద్ధులతో నీవు సహవాసము కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని నీవు జీవించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది. అటువలనే నీవు నేను పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధం కలిగి జీవితాన్ని జీవించాలి. దేవుని సన్నిధిలో ఎటకారం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు మౌనముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నీవు పాటలు పాడినప్పుడు పాటలు పాడాలి. దేవుని స్తుతించాలి. వాయిద్యాలు వాయించే సమయంలో వాయిద్యాలు వాయించు, చమటలు పట్టినప్పుడు చమటలు పట్టు, పాటలు పాడేటప్పుడు పాటలు పాడు, దేవుని స్తుతించు. అక్కడ వాక్యం ఇచ్చినప్పుడు వాక్యాన్ని విను. వాక్యం బోధించే వారిలో వాక్యం బోధించినప్పుడు వాక్యాన్ని విను. శ్రద్ధగా మౌనంగా విను, జాగ్రత్తగా విను. దేవుని సన్నిధిలో నీవు పాలు బొబ్బలు పుచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా నీవు పాలు బొబ్బలు పుచ్చుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకో. దేవుని మందిరములో దేవుని పని చేయడంలో ముందుకు రా. దేవుడి పరిచర్య ముందుకి సాగుపో. దేవుని పరిచర్యలో ముందుకు సాగుపో. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి పని కూడా నీకు దేవుని ఆశీర్వాదమే. నీవు ఏ పని చేసిన మందిరములో కూడా దేవుని ఆశీర్వాదమే. దేవుని యొక్క ఆశీర్వాదం అది. నీవు దేవుని సన్నిధిలో నీవు ఏ పని చేసినా నీకు తగ్గింపు ఉన్నట్టే. తగ్గింపు ఉన్నది. దేవుడు అక్కడ చూస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఏ పని చేసినా దేవుడు నిన్ను చూస్తాడు. నీకు ఎంత తగ్గింపు ఉన్నదో, ఎంత ఓర్పు ఉన్నదో, సహనం ఉన్నదో, ఎంత తగ్గించుకున్నావో అక్కడే తెలుస్తుంది. అక్కడ దేవుడు ఏ పని చెప్పినా దేవుని పరిచర్యలో దేవుని పనిలో నువ్వు ముందుకుండాలి. దేవునికి ఇచ్చుటలో కూడా నువ్వు ముందుకుండాలి. దేవుని ఆశీర్వాదాన్ని మనం కోల్పోకూడదు. దేవుడికి ₹1,00,000 ఏమైనా లెక్క, ₹1,00,00,000 ఏమైనా లెక్క, 500 లెక్క, ఆయనకి 1000 రూపాయలు లెక్క, ₹100 కూడా లెక్కలేదు ఆయనకి. సమస్తము ఈ లోకమంతా కూడా ఆయనే. ఆయన పెద్ద కోటీశ్వరుడు, ఆయన ధనవంతుడు. ఆయన మనకంటే రాజు, ధనవంతుడు, ఓట్లకు అధిపతి. ఆయనకి నువ్వు ఇచ్చే కానుక ఎంత అప్రాలు అయినా సరే ఆ చిన్ని కానుకని దేవుడు అడుగుతలేదా? అదే నీకు ఆశీర్వాదం. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు వచ్చే 10,000 ఇవ్వట్లేదు ఆయన. ₹1,000 దేవునికి కానుక ఇమ్మంటున్నాడు అంతే. మొత్తం ఇవ్వట్లేదు కదా. ఆయన ₹1,000 లెక్క. ఆయనకి సమస్తము, ఆయనకి ఎంత ఉన్నది, ఆస్తి లెక్కలేనంత కోట్లు. ఆయనకి పరలోకములో బంగారు బిల్లులు ఉన్నాయి. ఈ భూమి మీద ఆయనదే భూమి అంతా, లోకమంతా. ఈ లోకములో ఆయనదే పరలోకం అంతా కూడా. పరలోకములో ఎంత కోటీశ్వరుడైన ఆయన రాజు, ఆయన ధనవంతుడు అయ్యింది కూడా భూమి మీదకి ఒక దరిద్రుడుగా వచ్చాడు యేసు ప్రభువు. ఒక మానవుడిగా వచ్చాడు. ఆయన తగ్గించుకుని వచ్చాడు. మనమెంత ఆయనలో మనం ఎంత కూడా తగ్గించుకోవట్లేదే. మన తగ్గింపు జీవితాన్ని దేవుడు చూస్తాడు. మనం ఎంత తగ్గించుకున్నామో, ఎంత ఓర్పు కలిగి, సహనం కలిగి తగ్గించుకుని ఉన్నామో దేవుడు చూస్తాడు. తను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడన్నా హెచ్చించబడతాడు. తను హెచ్చించుకున్న వాడు తగ్గించబడతాడు. అంటే తగ్గించుకుంటే నువ్వు హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తగ్గిస్తాడు, నీకు ఆశీర్వాదం ఉండదు. తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడినని ప్రభువైన యేసు ప్రభు వారు మాట్లాడారు. వాక్యం చెప్తున్నది కదా. నిన్ను నీ మందిరముల నుండి దేవుడు దీవిస్తానంటున్నాడు కదా, కాపాడుతానంటున్నాడు, రక్షిస్తానంటున్నాడు, తోడుకుంటాడు కదా. దేవుని సన్నిధికి నువ్వు నిర్లక్ష్యం చెయ్యద్దు. దేవుని మందిరంలో నీవు నాటబడ్డావు. ఆ నాటబడిన మందిరములో నుండి నీవు ఫలిస్తావు, దీవించబడతావు.
చూడండి కీర్తన గ్రంథం 91 అధ్యాయం 92 అధ్యాయం కీర్తన గ్రంథం 92 అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నారు చూడండి. కీర్తన గ్రంథము 92 అధ్యాయం 13వ వచనం చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిల్లుతారంట? మందిరములో వర్ధిల్లుతారు. మందిరములో నీవు వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా నీ దేవుని మందిరములో నీవు నాటబడాలి. నీ దేవుని మందిరములో నీవు తగ్గించుకుని ఉండాలి. నీ దేవుని మందిరములో నీవు ఓర్పు కలిగి, సహనము కలిగి, జాగ్రత్త కలిగి, నీ ప్రవర్తన పెట్లో చాలా జాగ్రత్త కలిగి నీ మందిరములో నువ్వు నడుచుకోవాలి. నీవు అక్కడే నీవు నాటబడ్డావు కాబట్టి యెహోవా మందిరములో నాటబడిన నీవు ఆ మందిరాన్ని విడిచిపెట్టాలి. ఏ మందిరమైనా సరే నువ్వు వెళ్తున్నావో, ఏ మందిరానికి నువ్వు వెళ్తున్నావో ఆ మందిరములో యెహోవా మందిరములో నాటబడిన నీవు మందిరాన్ని విడిచిపెట్టొద్దు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురంట. ఎక్కడైతే నువ్వు ఏ మందిరములో నాటబడ్డావో ఆ మందిరముల నుండి, ఆ దేవుడి మందిరముల నుండి నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు, దీవిస్తాడు, ఆపడతాడు. ఆయన చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమస్తము సాధ్యమే. నిన్న నేడు ఏకరీతిగా నిరతము నిలిచిన దేవుడైనా, ఆయన గొప్ప దేవుడైనా, నువ్వు ఏ మందిరములో నాటబడ్డావో ఆ మందిరముల నుంచే నీవు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన